రేఖ అయితే ఇందునే నగలు తీసేసింది అని చెప్పని దొంగతనం నిందైతే తన మీదేస్తుంది. ఇంకా అలా వచ్చిన తర్వాత ఈ లోపల ఇంకా రాజు అలాగే రాఖీ అయితే ఇద్దరు వచ్చి, ఐషు నువ్వు మా కారులో ఈ నగలు పోగొట్టుకున్నావు అని చెప్పనంటే, ఇంకా ఐశ్వర్య ఎక్కడైతే అయ్యో మీ దాంట్లో పడిపోయిందా, నేను ఇప్పుడు దాకా వెతుకుతూనే ఉన్నాను అని తనైతే కవర్ చేసుకుంటుంది. అయినా నేను 2 నెక్లెస్లు కదా తెచ్చాను, నువ్వు ఒకటే తీసుకెళ్ళావు, మరి ఇంకొక నెక్లెస్ కూడా నా రూమ్లో లేదేంటి అని చెప్పనంటే, ఈ ఇందునే తీసేస్తుంటుందని భ్రమరాంబ అందరూ అయితే అంటారు. ఇంకా ఇందు నక్కని ఇరికిస్తున్నారని చెప్పనని భ్రమరాంబ కూతురు స్వాతి అయితే ఇంకా ఆ నగ తీసుకొచ్చి ఇద్దో ఆంటీ ఈ నగ అని చెప్పనంటే, నీకెక్కడ దొరికింది అని చెప్పనంటే, మీ రూమ్ దగ్గరే పడిపోయింది, అది నేనే తీసిపెట్టాను అని చెప్పనని. అప్పుడు ఇంకా భ్రమరాంబకి అయితే హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. నా కూతురే నన్ను ఇరికిచ్చేలా ఉంది, ఏదో ఒక్కొక్క వస్తువు తనకు దాచి పెడదామని నేను అనుకుంటే ఈ పిల్ల కాస్త తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇచ్చేసింది అని చెప్పని అని ఉంటుంది. ఇంకా అలాగే స్వరాజు అలాగైతే ఏంట్రా ఇంట్లో మనకెందుకురా ఈ గొడవలు అన్నట్టుగా ఇంకా రాజు అయితే ఇంకా స్వరాజ్ అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా స్వాతి అయితే అక్క నగ దొరికింది అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారంటే వాళ్ళు మంచి వాళ్ళు కదే అక్క అంటే, లేదు వాళ్ళు పక్కా ఫ్రాడ్స్, అయినా వాళ్ళు ఆ నగ ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణమే నేను అన్నట్టుగా ఇంకా ఇందు అయితే స్వాతితో అంటుంది. ఇంకా రేఖకైతే అచ్చం రాజులాగే ఉన్నాడు, కానీ రాజు కాదు అంటున్నాడు స్వరాజ్ అంటున్నాడు. స్వరాజ్ అయితే తను ఆ రోజు ఆ పిల్లోడు బాడీ మనకు దొరకలేదు కదా, ఇప్పుడు తను ఎవరై ఉంటారు ఏంటి అని చెప్పని ఇంకా రేఖకి తన గురించి మొత్తం నిజం తెలుసుకోవాలి, ఇప్పటిదాకా తను ఎక్కడ పుట్టాడు అసలు ఎవరు తాలూకు అన్నట్టుగా. ఇంకా రాజు అయితే అపర్ణ సుభాష్మ ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటే ఈయన ఎక్కడో చూసినట్టుంది, నా గతంలో ఈమె ఉన్నట్టుంది కానీ దగ్గరగానే అనిపిస్తుంది అని చెప్పనని ఇంకా అపర్ణను అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అపర్ణను చూస్తే అపర్ణ తనని గుర్తుపట్టేస్తుందేమో అని చెప్పనని ఇంకా రేఖ అయితే అయినా మీకు పనులు అయిపోయినాయి కదా ఇంక వెళ్ళిపోండి అని చెప్పని వాళ్ళనైతే అక్కడ పంపిస్తుంది. ఏంట్రా మామ ఇప్పుడు దాకా కొంచెం మంచిగా ఉండి ఇప్పుడేంది ఇంత ఫైర్ అవుతుంది, యాంటీకి ముందే ఫైర్ రా అని చెప్పని ఇంకా రేఖ అయితే మాత్రం చాలా అనుమానంగా మొత్తం కనుక్కోవాలంటే ఈ విషయంలో మనం వెనకాడ వేయకూడదు, ఎందుకంటే ఇందు తన మరదలని చెప్పని తెలిసింది అంటే ఇందుకు అండగా ఆ స్వరాజు నిలబడతాడు, అప్పుడు మనం ఈ ఆస్తి కాదు కదా దీంట్లో ఒక్క చిన్న విటుకురాయిని కూడా మనం చేయలేము అన్నట్టుగా ఇంకా రేఖ భయపడుతుంది. భ్రమరాంబ అయితే అది ఎంతసేపు రేఖ, నేనున్నాను కదా, నేను తేల్చుకుంటాను, మనుషులను పెడతాను ఎవరిని పెడతాను, ఆ స్వరాజు గురించి మొత్తం నిజం తెలుసుకొని నీకు అప్డేట్ ఇస్తాను అంటే వీలైనంత త్వరగా తెలుసుకోవాలా వదినా, లేదంటే మనమే ఇబ్బందుల్లో పడతాము అన్నట్టుగా చేస్తుంది.